మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియోలో మీరు చాలా అద్భుతమైన సందేశం గురించి వినబోతున్నారు. డబ్బు గురించి. అదే మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు గురించి. మీకు ఎలాంటి నెగటివ్ అభిప్రాయాలు ఉన్నా కూడా డబ్బు పట్ల ఈ వీడియో మీకు మంచి అభిప్రాయాలు కలిగేలా ఈ వీడియో మీకు చేస్తుందని గుర్తుపెట్టుకుని మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసం మనస్ఫూర్తిగా నమ్మకంతో ఈ వీడియో చూడండి మిత్రులారా. అయితే ఆ విషయం ఏంటంటే, మీకు డబ్బు ఎందుకు మిగలట్లేదు అనే విషయంలో ఈ వీడియో చేయబోతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అందుకే లాస్ట్ వరకు చూడండి అని చెప్తున్నాను. మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా ఎందుకు మిగలట్లేదో తెలుసా? మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా ఎందుకు మిగలట్లేదో తెలుసా మీకు ఎవరికైనా? ఇదే విషయంలో ప్రతి ఒక్కరికి కలిగే బాధ అనేది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇదే విషయం, నేను ఎంత కష్టపడ్డా, నేను ఎంత డబ్బు సంపాదించినా కూడా మిగలట్లేదు, నాకు ఈ ఆర్థిక బాధలు, ఆర్థిక కష్టాలు ఉన్నాయని చాలా బాధ, వేదన ఉంటుంది ప్రతి ఒక్కరికి. అయితే మై డియర్ ఫ్రెండ్స్, మన అందరి జీవితంలో ఒకే సమస్య, ఇదే సమస్య. అవును మిత్రులారా, మనందరికీ కూడా ఇదే. అయితే డబ్బు మిగలకపోవడానికి కారణం కేవలం సంపాదన తక్కువ సంపాదన కావడం కాదు మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు మిగలకపోవడానికి కారణం ఏంటంటే సంపాదన తక్కువ కావడం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఆ విషయం మీరు తెలుసుకోండి మిత్రులారా. డబ్బు గురించి తప్పు అభిప్రాయాలు, నెగటివ్ ఆలోచనలు మన దగ్గరికి డబ్బును రాకుండా చేస్తున్నాయని తెలుసుకోండి మిత్రులారా. ఎస్, డబ్బు గురించి తప్పు అభిప్రాయాలు, నెగటివ్ ఆలోచనలు మన దగ్గరికి డబ్బును రాకుండా చేస్తున్నాయన్న విషయం మీరు తెలుసుకోండి మిత్రులారా. చాలామంది అనుకుంటారు ఎక్కువ జీతం వస్తేనే డబ్బు మిగులుతుంది అని, కానీ అది నిజం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, ఎక్కువ జీతం వస్తేనే డబ్బు మిగులుతుంది అని అనుకుంటారు, కానీ అది నిజం కాదండి. డబ్బు అన్నది ఖర్చు కోసం మాత్రమే కాదు మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు అనేది ఖర్చు కోసం మాత్రమే కాదు. అలా అనుకుంటే అది పొరపాటు అవుతుంది మిత్రులారా. డబ్బు మన యొక్క ఆశలకు, ఆశయాలకు, ప్రతి దానికి డబ్బు ఉపయోగపడుతుంది. అయితే డబ్బు కొరత మనకు ఎందుకు ఏర్పడుతుంది అంటే, డబ్బు కొరత ఎందుకు ఏర్పడుతుంది? మనకు ఎంత సంపాదించినా కూడా డబ్బు కొరత మనకు ఎందుకు ఏర్పడుతుంది అంటే, దానికి మొదటి కారణం ఏంటో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? దానికి మొదటి కారణం ఇదే మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడూ కూడా ఇతరులను చూసి పోల్చుకోవడం వల్లే జరుగుతుంది. ఎస్, మొత్తం ఇతరులను చూసి వాళ్ళకి అంతుంది ఇంతుంది అని అనుకుంటూ ఉంటాం, ఈర్ష్య పెంచుకుంటూ ఉంటాం. అందుకోసం మన దగ్గరికి డబ్బు రాదండి. ఓకే, అది దానివల్ల మనం ఎక్కువ ఖర్చు పెడతాం. వాళ్ళలాగా మనం ఉండాలని ఎక్కువ మనం సంపాదించిన డబ్బులు మొత్తం ఖర్చు పెడతా ఉంటాం. అందుకే మన దగ్గర డబ్బు మిగలదు మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, డబ్బు మిగలకపోవడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకోండి. ముందుగా మన దగ్గర ఎక్కువ డబ్బు ఉండకపోవడానికి మొదటి కారణం ఏమిటో తెలుసా? ప్రణాళిక లేకపోవడమే మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, మనకు సంపాదిస్తున్న డబ్బును ఎలా దాన్ని డెవలప్ చేయాలి, దాన్ని డబ్బును ఇంకా ఎక్కువ క్రియేట్ చేసేలా ఎలా చేయాలి అనే దాని గురించి మన దగ్గర ఒక ప్రణాళిక లేకపోవడమే మన దగ్గర డబ్బు ఎక్కువగా నిల్వ ఉండకపోవడానికి ప్రధాన కారణం మై డియర్ ఫ్రెండ్స్. అయితే సంపాదన ఎంత వస్తుందో తెలుసు, కానీ ఖర్చులు ఎక్కడికి వెళ్తున్నాయో చాలామందికి తెలియదు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో తెలుసుకుంటారు, కానీ ఎంత ఖర్చు పెడుతున్నారో అనే విషయం తెలుసుకోరు మై డియర్ ఫ్రెండ్స్. అందుకే వాళ్ళ దగ్గర ధనం నిల్వదండి. దాంతోపాటు ఆకస్మిక ఖర్చులు వస్తాయి, అనవసరమైన వస్తువులు కొంటారు, ఎక్కువ షాపింగ్లు చేస్తారు, ఆడంబరాల గురించి ఎక్కువ వెళ్తారు. జీతం పెరిగితే ఖర్చు కూడా పెరగడం ఖాయమని మీకు తెలుసుగా మై డియర్ ఫ్రెండ్స్. జీతం పెరిగితే ఖర్చు కూడా పెంచుకుంటూ ఉంటారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మీరు డబ్బు సృష్టించాలంటే మీకు ఆదాయం పెరిగినా కూడా సేవింగ్స్కి ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా మిమ్మల్ని ధనవంతులు చేయకుండా ఆపుతుంది మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర డబ్బు పెరిగింది, మీ యొక్క ఆదాయం పెరిగింది, అయినా కూడా మీరు సేవింగ్స్కి అంటే పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వరండి. మీ దగ్గర ఉన్న డబ్బును మొత్తం ఖర్చు పెడతా ఉంటారు. అందుకే మీ దగ్గర డబ్బు మిగలదు మై డియర్ ఫ్రెండ్స్. అందుకే మీకు డబ్బు కొరత ఎక్కువ ఉంటుంది మిత్రులారా. మీకు డబ్బు కొరత ఉండకూడదు అంటే మీరు ఖర్చు చేయగా మిగిలితే సేవింగ్స్ కాదు, కానీ ముందే సేవింగ్స్ పెట్టి మిగతాది ఖర్చు చేయడం అలవర్చుకోండి మిత్రులారా. మీ దగ్గర డబ్బు కొరత ఉండకూడదు అని మీరు అనుకుంటే కనుక మీ జీతం కానీ, మీ వ్యాపారం ద్వారా కానీ మీకు ఎంతైతే డబ్బు వస్తుందో ఆ డబ్బును ముందుగా సేవింగ్ చేయండి, పొదుపు చేయండి. దాని తర్వాత మిగిలింది ఖర్చు పెట్టండి. అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు. ఓకే, అప్పుడే మీకు డబ్బు కొరత అనేది ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ఆ విషయాన్ని తెలుసుకోండి మిత్రులారా. డబ్బు మిగలడం కోసం చాలా మార్గాలు ఉన్నాయండి, కానీ వాటిని మీరు తెలుసుకొని ఆచరణలో పెట్టాలి. అప్పుడే మీకు డబ్బు పట్ల కొరత ఉండదనే విషయం తెలుసుకోండి మిత్రులారా. ప్రతి నెల మొదల్లోనే ఖర్చులు ప్లాన్ చేసుకోవాలి. ఎస్, ప్రతి నెల ముందుగానే మీకు ఎంత ఖర్చులు ఉన్నాయని దాన్ని ప్లాన్ చేసుకోవాలి. దానికి సంబంధించిన డబ్బును పక్కన పెట్టాలి. ఫస్ట్ మీరు పొదుపు చేసిన తర్వాత ఆ ఖర్చు ప్లాన్ చేసుకున్నప్పుడు నెల ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఎంత సంపాదించాలి, మీకు ఎంత డబ్బు కావాలనే విషయం మీకు అర్థమవుతుంది మిత్రులారా. మీకు డబ్బు పట్ల కొరత ఉండకూడదు అనుకుంటే జీతం వచ్చిన వెంటనే కనీసం కనీసం 20 to 30% సేవింగ్ చేయడం అలవర్చుకోండి మిత్రులారా. ఎస్, మీరు డబ్బు పట్ల కొరత ఉండకూడదని మీరు అనుకుంటే కనుక, ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తే కనుక మీకు వచ్చే సాలరీలో 20 to 30% సేవింగ్ చేయడం అలవర్చుకోండి. వృధా ఖర్చులు కాకుండా
ఆస్తులు, బంగారం, భూమి, స్టాకులు, నైపుణ్యాల మీద నాలెడ్జ్ని పెంచుకోండి. దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు ఆదా చేసిన సొమ్మును పెట్టుబడిగా పెట్టండి. ఇక్కడ నేర్చుకున్న మీరు సేవ్ చేస్తారు కదా, బంగారం మీద ఎట్లా పెట్టుబడి పెట్టాలి, స్టాకులు ఎట్లా కొనాలి, స్కిల్స్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, దాని మీద మీకు ఖర్చు చేయండి, నో ప్రాబ్లం. ఆ ఉన్న డబ్బుతోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. అప్పుడు మీకు డబ్బు కొరత ఉండదనే విషయం మీకు తెలుస్తుంది మిత్రులారా. అలాగే ఇది చాలా చాలా ముఖ్యం మిత్రులారా. ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా అవసరం అండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో ఉంటే కనుక ఖచ్చితంగా, తల్లిదండ్రులతో ఉన్నా, భార్య పిల్లలతో ఉన్నా ఖచ్చితంగా ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా అవసరాన్ని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది కనీసం 6 నెలలు మీ ఉద్యోగం మీరు పోయినా కూడా, మీరు ఉద్యోగం చేయకపోయినా, మీ వ్యాపారం నడవకపోయినా కూడా మీకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ 6 నెలల ఎమర్జెన్సీ ఫండ్ను క్రియేట్ చేసుకొని పెట్టండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది మీకు అన్ని వేళలా ఉపయోగపడుతుందని బిలీవ్ చేయండి, నమ్మండి మిత్రులారా. మీకు డబ్బు పట్ల క్రమశిక్షణ ఉంటేనే ఈ కొరత రాదు అన్న విషయం తెలుసుకోండి. మీరు చేసే చిన్న చిన్న ఖర్చులు కూడా లెక్కలో పెట్టాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, మీరు చిన్న చిన్న ఖర్చులు చేస్తే కదా రోజు, అది ఒక లెక్కలోకి రావాలి. మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు అనే విషయం మీరు తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడే మీకు డబ్బు కొరత రాకుండా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే మీ యొక్క డబ్బు కొరత రాకుండాలంటే చాలా ఇంపార్టెంట్ అంటే మీ యొక్క మైండ్ సెట్ని కూడా డెవలప్ చేసుకోవాలండి. డబ్బు అనేది కేవలం ఖర్చు కోసం కాదండి, భవిష్యత్తు కోసం, సంపాదనపై మనం గర్వపడి ఉండేలా మనం డబ్బు సంపాదించాలండి. మనం ఈరోజు సేవ్ చేసిన డబ్బు ఏదైతే ఉందో భవిష్యత్తులో మనం గర్వపడేలా ఉంటుంది, గర్వపడతాం మై డియర్ ఫ్రెండ్స్. ఆ రోజు ఇంత సేవ్ చేసాం కాబట్టి ఈరోజు ఇలా ఉన్నామని మనం గర్వపడేలా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు డబ్బు సంపాదించాలంటే ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యం అండి. ఇతరులతో పోల్చుకోవడం మానండి. వాళ్ళు అలా చేశారు, నేను ఇలా చేస్తానని పోల్చుకోకండి. వాళ్ళ దగ్గర డబ్బు ఎలా వస్తుందో మీకు తెలియదు కాబట్టి వాళ్ళతో మీరు పోల్చుకోకండి. వాళ్ళ సంపాదన వాళ్ళది, మీ సంపాదన మీరు కాబట్టి మీరు ధనవంతులు అవ్వడానికి మాత్రమే ఫోకస్ చేయండి. దాని గురించి మాత్రమే ప్లాన్ చేయండి మిత్రులారా. ఓకే మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎంత మిగిలించామన్నదే ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. ఆ విషయం తెలుసుకోండి. డబ్బు మిగిలాలంటే మనకు డబ్బుకు సంబంధించిన జ్ఞానము, అలాగే క్రమశిక్షణ, ప్రణాళిక అవసరం తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అది ఈ రోజు నుంచే ప్రారంభించండి ఆ ప్రణాళిక చేయడం. ఈ వీడియో చూస్తారు కదా, ఈ వీడియోలో ఎలా సేవ్ చేయాలో కొంచెం మీకు అర్థమై ఉంటుంది కదా. అందుకోసం ఈ రోజు నుంచి మీ దగ్గర డబ్బు ఉంటే దాన్ని పొదుపు చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇలా చేస్తే కనుక మీ జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందని గుర్తుంచుకోండి మిత్రులారా. మీకు డబ్బు పట్ల కొరత రాకుండా ఉండడానికి మీరు ఏం చేయాలో, ఎలా పాటించాలో, ఏం చేస్తే మీ దగ్గర డబ్బు కొరత రాకుండా ఉంటుందో అన్నీ కూడా ఈ విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని కూడా అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మిత్రులారా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.